టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ టీ20 క్రికెట్లో శుభ్మన్ గిల్ వరుస ఫెయిల్యూర్స్పై స్పందిస్తూ టీం మేనేజ్మెంట్కు కొన్ని సూచనలు చేశాడు. తన యూట్యూబ్ ఛానల్ వేదికగా కైఫ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, సౌత్ ఆఫ్రికా సిరీస్లో మిగిలిన 2 టీ20ల్లోనూ శుభ్మన్ గిల్ను డ్రాప్ చేసి మరొక ప్లేయర్కు అవకాశం ఇవ్వండి. పరిస్థితులను మీ కంట్రోల్లో ఉంచాలనుకుంటే శుభ్మన్ గిల్ను తప్పిస్తున్నామనే పదాన్ని వాడకుండా దానికి బదులుగా అతనికి విశ్రాంతి ఇస్తున్నామనో లేక మరొక ఆటగాడికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నామనో చెప్పండి. ఏదేమైనా చివరి 2 టీ20ల్లో టీమిండియా శుభ్మన్ గిల్ స్థానంలో మరో ఆటగాడిని ఆడించాలి. ముఖ్యంగా సంజు శాంసన్కు అవకాశం ఇవ్వాలి. అతనికి ఆ హక్కుంది. ఇప్పటికే సంజు శాంసన్ మనసులో రకరకాల ప్రశ్నలు తలెత్తుంటాయి. గిల్ ఏడాది నుంచి ఫెయిల్ అవుతున్నా అతనికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ నాకు మాత్రం 2-3 మ్యాచ్ల్లో ఫెయిల్ అయితే జట్టులో ప్లేస్ పోతుందని అనుకుంటుంటాడు. అయితే ప్లేయింగ్ లెవెన్లో ఎక్స్ ఫ్యాక్టర్ ఆటగాళ్లకు 1-2 అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. కానీ శుభ్మన్ గిల్ ఇప్పటికే చాలా ఇన్నింగ్స్లు ఆడాడు. అతని ఫెయిల్యూర్స్ గురించి మనం చాలా రోజులుగా చర్చించుకుంటున్నాం. కాబట్టి గిల్ విషయంలో టీం మేనేజ్మెంట్ ఒక నిర్ణయం తీసుకోవాలి. గిల్ను తప్పించే సమయం ఆసన్నమైందని కైఫ్ సూచించాడు. ఇక వరుస ఫెయిల్యూర్స్ని ఎదుర్కొంటున్న మరొక ఆటగాడు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి మాట్లాడుతూ, ఈరోజు సూర్యకుమార్ యాదవ్కు నెంబర్ 3లో బ్యాటింగ్ చేయడానికి మంచి అవకాశం లభించింది. టీమిండియా విక్టరీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. పవర్ ప్లేలో బాగా రన్స్ వచ్చాయి. ఆ సమయంలో నెంబర్ 3లో వచ్చి క్రీజ్లో ఎక్కువ సమయం గడపడానికి, అలాగే 30 నుంచి 40 పరుగులు చేసి నాట్అవుట్గా నిలబడడానికి అవకాశం ఉండేది. టీ20 వరల్డ్ కప్కు ముందు రాబోయే మ్యాచ్లకు ఇది చాలా ఉపయోగకరంగా ఉండేదని కైఫ్ వ్యాఖ్యానించాడు.